ఉద్యోగుల తరపున మీరు కూడా చెప్పండి, అంటే ఫర్దర్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వే విషయంలో ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకొచ్చే పనిలో ఉంటారు, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే, ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆశ చూపి మాకు కనీసం ఒక 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు వేసి ఇప్పటివరకు కూడా సరైన నోటిఫికేషన్ వేయకుండా మమ్మల్ని అణచివేతలకు గురి చేసింది. ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడదంటే, అశోక్ సార్ గారు దీక్ష చేస్తుంటే అశోక్ సార్ గారిని క్యాన్సర్ వార్డులో అశోక్ సార్ గారిని పెట్టి అక్కడ కనీసం ఒక ఐసీయూ వసతి కూడా లేదు. ఐసీయూ వసతి లేని హాస్పిటల్లో అశోక్ సార్ గారిని పెట్టి ఆయన ఆరోగ్యం గంటకు క్షీణిస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగుల కోసం ఎవరు అడిగినా సరే నిరుద్యోగులు అంటే వాళ్ళకు గిట్టని పరిస్థితి ఏర్పడదు ఈరోజు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు నిరుద్యోగులు ఏం చేయలేరు అనుకుంటారు. ఇదే నిరుద్యోగులు కేసీఆర్ గారిని 10 సంవత్సరాల అధికారంలో ఆయనే దింపిర్రు. రేవంత్ రెడ్డి మరి నువ్వెంత అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కనుక ఈ 50,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రేపు స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం, వీళ్ళ భరతం పడతాం. ఎందుకంటే మేము మా ఏజ్ గరిపోతున్నాయండి. మా ఏజ్ ఇప్పటికి 32-33 నెలలు వచ్చినాయి. మేము ఎంతకాలం చదవాలి? ఇంకా మా కుటుంబాల పరిస్థితి ఏంది? మేము అంటే నార్మల్ ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి కూడా అయిపోయింది మా పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం.